చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామనే థాట్స్లో చాలా మంది స్టూడెంట్స్ ఓకే మనకి కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి మూమెంట్ లేదనుకోండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎంతో కొంత మూమెంటం వస్తుంది కదండి, ఎంతో కొంత మూమెంటం ఉంది, ఎంతో కొంత వర్క్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే మంచిది. డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. విన్నర్స్ డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్, దే విల్ ప్రిపేర్ బిఫోర్ ద కాంపిటీషన్ బిగిన్స్. ఓకేనా? అంటే అన్నిటికంటే విలువైంది మన సమయం. మన జీవితంలో టైం పోతే మరి రాదు. కాబట్టి నువ్వు నిజంగా గ్రూప్ 2 రాయాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపో. ఎక్కువ సమయం ఉండదు. మీకు 2 కేటగిరీ స్టూడెంట్స్ చెప్తాను. మొదటి కేటగిరీ స్టూడెంట్ నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, యాక్చువల్ డిపార్ట్మెంట్ కంటే అతనే వేకెన్సీస్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ స్టూడెంట్ అనేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, ఫోన్ చేయడం, మామ ఇక్కడ ఇది ఉన్నది, ఇవంతా న్యూసెన్స్. ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చే టైంకి మరొక్క 2 నెలలు టైం ఉంటే బాగుంది అని అంటాం. అవును, నోటిఫికేషన్ రానంత వరకు ఎస్. బట్ ఇంకో కేటగిరీ స్టూడెంట్, అది నా స్టూడెంట్, మన స్టూడెంట్స్ ఎలాగ ఆలోచించాలంటే నోటిఫికేషను వస్తే, ఒకవేళ ఏప్రిల్లో వస్తే నోటిఫికేషను, నేను సిద్ధంగా ఉన్నానా లేదా, ఎంతవరకు నా యొక్క ప్రిపరేషన్ ఉంది, నా సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశాము, ఇప్పటి నుంచే డైలీ ఒక 5 to 6 hours, అట్లీస్ట్ ఒక 5 to 6 hours చదివినట్లయితే నోటిఫికేషన్ వచ్చిన టైం మీకు ఎలా ఉంటుంది అంటే కేవలం రివిజన్ చేసుకోవడం, టెస్టులు రాయడం, ఎగ్జామ్ ఎంత తొందరగా అయిపోతే మంచిది, తొందరగా ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్లోకి ఎంటర్ అవ్వచ్చు అనే ఒపీనియన్తోని